హలో అందరికి ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలి అసలు ఒక యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే మనం యూట్యూబ్ ఛానల్లో లాగిన్ అయి ఉండాలి. ఒక జీమెయిల్ తోని మనం యూట్యూబ్ ఛానల్లో లాగిన్ అయి ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం యూట్యూబ్ ని ఓపెన్ చేయాలి. యూట్యూబ్ ని ఓపెన్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ డౌన్ లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మన పేరు పైన ఒక లోగో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. అంటే మన ఈమెయిల్ పైన మనం ముందు లాగిన్ ఉండాలి యూట్యూబ్ లో. దాని తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ ఉంది చూడండి, కృష్ణ వైటీ అని. ఇది నా జీమెయిల్ పేరు అన్న. ఇది ఇక్కడ జీమెయిల్ తోని లాగిన్ అయినా అలా నా జీమెయిల్ కృష్ణ అనమాట. సో అలా ఆ జీమెయిల్ పేరుతో మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కృష్ణ వైటీ కింద క్రియేట్ ఛానల్ అని చిన్నగా ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్, మనం ఏదైనా మన యూట్యూబ్ ఛానల్లో మనకి నచ్చిన ప్రొఫైల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ కెమెరా ప్లస్ గ్యాలరీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరా అంటే మనం అప్పుడే ఫోటో దిగి పెట్టుకోవాలనుకుంటే అలా చేసుకోవాలి. లేదు గ్యాలరీ, మన గ్యాలరీలో నుంచి మన ఫొటోస్ లో నుంచి దేనైనా సెలెక్ట్ చేసుకోవాలంటే గ్యాలరీలోకి వెళ్ళాలి. సో అలా మనం ఏదైనా ఫోటోని పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో నేను ఏదైనా ఒక ఫోటో పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో నేను ట్రై చేస్తాను ఏదైనా ఫోటో పెట్టడానికి. ఇక్కడ ఇండియా ఫోటో ఉంది కదా, దాన్ని పెట్టేస్తాను నేను. చూద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకొని సేవ్ ప్రొఫైల్ పిక్చర్. ఇలా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనం ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవచ్చు. దాని తర్వాత నేమ్, మన ఛానల్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నాం. సో ఎగ్జాంపుల్ మీ ఛానల్కి మీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు. మనం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. మనం మన నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నేను కృష్ణ వైటీ అని పెట్టుకుంటాను. ఓకేనా, సేవ్. మీరు కూడా మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత హ్యాండిల్ బై, ఇది ఆటోమేటిక్ ఉంటుంది. ఇది యూట్యూబే జనరేట్ చేస్తుంది అనమాట. దీన్ని ఎలాంటి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు చేసుకోవాలంటే మన ఇష్టం, చేసుకోవచ్చు. దాని తర్వాత సేవ్. ఇలా దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది కదా, క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయినట్టే. చూడండి, కృష్ణ వైటీ అని వచ్చేసింది. ఇంతకుముందు క్రియేట్ ఛానల్ ఉండేది, ఇప్పుడు కృష్ణ వైటీ. ఇక్కడ మన @కృష్ణ అని కూడా ఇచ్చాడు. సో ఇలా మన ఛానల్ అనేది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనం మన యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, వ్యూ ఛానల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన ఛానల్ వస్తుంది. మనం వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇలా క్రియేట్ పైన క్లిక్ చేసి అప్లోడ్ వీడియో, క్రియేట్ షార్ట్ క్రియేట్ చేయాలనుకుంటే షార్ట్, వీడియోని అప్లోడ్ చేయాలంటే వీడియో, లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే లైవ్ స్ట్రీమ్, లేదా ఏదైనా పోస్ట్ ని, లేదా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మనం పోస్ట్ ఎలా పోస్ట్ చేస్తాం. సో అలాగే యూట్యూబ్ లో కూడా ఏదైనా పోస్ట్ చేయాలన్నా అని మనం చేయొచ్చు అనమాట. మనం మన యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకుంటాం. యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఛానల్ గురించి మన సబ్స్క్రైబర్ చూడాలనుకుంటే ఇక్కడ మనం మన ఛానల్ గురించి రాయొచ్చు అనమాట. డిస్క్రిప్షన్ లో మన ఛానల్ గురించి, అబౌట్ అవర్ ఛానల్. ఎగ్జాంపుల్, మీరు ఒక ఎడ్యుకేషన్ ఛానల్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి అంటే మీరు ఏ కంటెంట్ పెడతారు యూట్యూబ్ లో, ఐ విల్ అప్లోడ్ ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇలా ఏదైనా రాసుకోవచ్చు మనకు నచ్చింది. ఇక్కడ ఇలా మన ఛానల్ గురించి రాసుకోవచ్చు అనమాట. మన ఛానల్ దేని గురించి ఉందన్న దాని గురించి అలా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడే మనం మన జీమెయిల్, ఇంకా మన మొబైల్ నంబర్ కూడా మెన్షన్ చేయాలనుకుంటే వేయచ్చు. మన సబ్స్క్రైబర్స్ మనల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, లేదా ప్రమోషన్స్ కోసం ఏదైనా మెయిల్స్ రావాలన్నా ఇక్కడ మన మెయిల్ ని కూడా మనం రాయొచ్చు అన్నమాట. అలా మనం మన ఛానల్ ని క్రియేట్ చేసుకుంటాం. వీడియో కనుక నచ్చితే ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ కోసం ప్లస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching my video.